నమస్తే ఆదాబ్ సర్సియాకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. దసరా ఉత్సవాలు డే 2 ఈరోజు అనమాట. డే 2లో ఈరోజు మీకు మేతి పులిహోర అయితే నేను ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ దెన్ మనము డ్రై రోస్ట్ అనమాట, ఆయిల్ లేకపోకుండా మెంతులు ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఆవాలు చిటపటలాడిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపల వచ్చేసి మనం చింతపండు ప్యూరీ ప్రిపేర్ చేసుకుందాం అనమాట. థిక్గా ఉండాలి, ఎక్కువ వాటర్గా ఉండకూడదు. ఇందులోకి వచ్చేసి మనము ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పసుపు యాడ్ చేసుకున్నాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మనము చింతపండు ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ప్యూరీ మొత్తం వేసేసుకోవాలన్నమాట. మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇందులోకి బెల్లం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మెంతి పొడి యాడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా చేదు ఉండొచ్చు, కాబట్టి ఆ చేదును తగ్గించడానికి మనం బెల్లం యాడ్ చేస్తున్నాం అన్నమాట. కొద్దిగా మెంతి పొడి యాడ్ చేయాలి. అది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేసినాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా బాయిల్ చేసుకోవాలి. మనము ఎలా బాయిల్ అయ్యింది అని కనుక్కోవాలి అంటే ఆయిల్ వచ్చేసి పైకి తేలుతుందనమాట. అది బాయిల్ అయ్యింది అని అన్నమాట అర్థము. అంతవరకు మనము బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా వచ్చేసిన తర్వాత స్టవ్ కట్టేయచ్చు. రెడీ అండి, మేతి పులిహోర రెడీ. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.